హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు నేను ఫలక్నామా నుంచి స్టూపిడ్ నవీన్ని తెస్తున్నాను అన్నమాట. అసలు ఊకుంటే బోరాన్ 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 అని చేసి మొత్తం పబ్లిక్ ని బోరాన్ చేసేసిండు. మాట్లాడుతున్నా హెల్త్గా మొత్తం బోరాన్ బోరాన్ వచ్చేసి అంటున్నా చెట్టు అన్నా ఒకసారి మనది బ్రాండ్ చూపించేసే కదా. అది బోరాన్ అనే వాడు ఈయన దగ్గరనే విన్నారంట చాలా మంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందానే ఇప్పుడు కూడా ట్రెండింగ్లో నడుస్తుంది ఆ బోరాన్ అనేవాడు. ప్రతి పిల్లగాడు, ప్రతి ఆంటీ, ప్రతి ఎక్కడ తిరిగినా అరే బోరాన్ ఉన్నది అబ్బాయి బోరాన్ చేస్తారు. అసలు ఇలాంటి వర్డ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో, ఈ స్టూపిడ్ నవీన్ అని పేరు ఎడికి వెళ్ళి వచ్చిందో అన్నీ కనుక్కుందామని తెచ్చేసిన అతన్ని. చలో చూడండి. చలో అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? స్టూపిడ్ నవీన్. స్టూపిడ్ నవీన్. అసలు ఇట్లా స్టూపిడ్ నవీన్ అని ఓవర్ పెడితే పెట్టుకున్నావు లేకపోతే నీకే అనిపించిందా? నేనే పెట్టుకున్నానా. స్టార్టింగ్ అంటే నవీన్ మోడల్ అని ఉండే, ఆ పేరు తీసేసి స్టూపిడ్ నవీన్ అని పెట్టుకున్నా. స్టూపిడ్ నవీన్ అని పెట్టుకున్నాం. ఇంకోటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఉంటారు? మేము వచ్చేసి 5 మంది అన్న. మా డాడీ, మా మమ్మీ, నాకు 2 తమ్ముళ్ళు, నేను. మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వర్క్. మమ్మీ జిహెచ్ఎంసీ వర్క్. ఇట్లా. నువ్వు? నేను ఇక సెకండ్ ఇయర్ అన్న. సెకండ్ ఇయర్. తమ్ముళ్ళు మళ్ళీ? ఇద్దరు ఫస్ట్ ఇయర్, ఇద్దరు ఫస్ట్ ఇయర్ అన్న. ఇద్దరు ఫస్ట్ ఇయర్. ఇప్పుడు నువ్వు ఇట్లా బోరాన్ అనే వర్డ్ తీసినావు, చాలా పబ్లిక్ మొత్తం బోరాన్ అవుతుంది నిజంగానే. అది అసలు ఇలాంటి వర్డ్స్ ఎడికెళ్ళి దొరికినాయి మీకు? అసలు ఎట్లా అనుభూతి అవుతుంది ఇవన్నీ? నేను ఒకవేళ ఒక మనుషులకి ఇట్లా బోరాన్ 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 అనుకుంటే నేను మాట్లాడుకుంటే పోతుండే అన్న. అయితే మా అన్న బట్టల షాప్ పెట్టిండు, రావుల్ అన్న అని చెప్పేసి బట్టల షాప్ పెట్టిండు. ఆ వర్డ్ దాంట్లో యూజ్ చేస్తే మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోయినాను. అవి మెంటలా. ఇప్పుడు పబ్లిక్ మొత్తం గుర్తుపడుతుంది కదా, వాళ్ళు నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఇక తెలుసుగా నా మొత్తం బొరాన్ అనుకో. మనం చేసినాం బొరాన్, అందరికి బొరాన్ చేసినాం అనుకో ఇక సీదా. చాలా మంది ప్రమోషన్స్ కూడా పిలుస్తారు అంట. మళ్ళీ వెళ్తున్నావా? వెళ్తున్నా. ఏ ప్రమోషన్ పిలిచిరు ఇప్పుడు ఇంతవరకు? పిలిచిరనా, మస్తు మంది పిలిచిరు. పోయినా ప్రమోషన్ చేసిన. అన్నా ఏమైందన్నా డాన్స్ ఆడుతారు అందరూ? డబల్ పాకెట్ షర్ట్ ఉంది, ఆఫర్లో ఇచ్చిన బుర్రా పాడు ఉంది. అన్నా షర్ట్లు ఊపిస్తావా? ఇంకా రేట్ ఎత్తావా? షర్ట్ ఖాళీ 250 మాత్రమే. అన్నా అడ్రస్. ఇప్పుడు నువ్వు తిరిగే బస్సులో చాలా మంది గుండాలు ఎక్కుంటారు, రౌడీ షీటర్లు ఎక్కుంటారు అంట. మళ్ళీ దానికి నువ్వేం చెప్పగలుగుతావు? ఎంత గుండాలని ఉందన్న. మన తానికి వచ్చిన ఫస్ట్ మన యాజువల్గా మన ఉన్నోళ్ళు అయితే అందరు మన తానికి వస్తారు. మా తమ్ముళ్ళని పిలుచుకుంటూ వచ్చేస్తారు. ఎవరేమన్నారన్న మనకి గుండాలు అందరు మన తానికి వస్తారు. అన్నల తానికి నేను పోతా, ఏమున్నా మంచిగా చూసుకుంటారు అన్నలు అయితే. నీకు కూడా మస్తు మంది టార్గెట్లు వేసిరంట. ఏనా టార్గెట్లు? ఎంత టార్గెట్లునే ఏనా మనకి తెలుసుగానా. మొత్తం ఏడిపోయినా దొరికేదే. ఫలక్నామాకి వచ్చేదే, కాళికామాత తానికి వచ్చి మాకు కింద వంగాలి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఎట్లయినా మొత్తం బొరాన్ చేసేస్తా. దానికి గుర్తుపడ్డ హాస్పిటల్ అట్లా చేస్తాం మనం మా జోలికి వస్తే. ఎందుకు మరి ఇట్లా దుష్మని పెట్టుకుంటున్నావు? ఇంత మంచి పేరు గమ్మాయించుకొని. నేను పెట్టుకున్నా నా దుష్మని. ముంగటోడు పెట్టుకుంటాడు, ముంగటోడు పెట్టుకుంటా. ఆపరేటర్ ఎంత చేస్తారో మనం దానికన్నా ఎక్కువ చేస్తాం. ఎందుకు అట్లా? మళ్ళీ మంచిగా ఉంటాయి కదా. మంచిగా ఉంటాను అందరితో. నాతో ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటా. ముంగటోళ్ళు ఎంత దుష్మని చేస్తే నేను అంతకన్నా డబల్ చేస్తా. చూడే అడ్డం వచ్చిన నిజం చూడే అడ్డు పద్దు. మళ్ళీ ఫలక్నామా గుడి కాడ ఉంటారు మీరు? ఎవ్రీ టైం ఫలక్నామా గుడి కాడనే ఉంటారా లేకపోతే నార్మల్గా? లేదన్నా, ఫలక్నామా గుడి కాడకైతే ఎక్కువ ఉండా నేను. ఇంకా ఎక్కువ అంటే షాప్లా, మా ఇంట్లో ఉంటా. మా ఇంట్లో తెలుసు కదా, ఇంట్లో ఉంటా. ఏమున్నా ఆడనే, ఇంటికాడనే. గుడి కాడ ఎప్పుడో సండే పోతా, దర్శనం చేసుకుంటా. దొరికినా నాకు ఎవరైనా టార్గెట్లు ఇట్లా చూసినా మాట్లాడతా. ఏమైనా దుష్మాన్ ఉంటాయి ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడిరో సీదా ఆయనకేసి పంపిస్తా సీదా. ఏమున్నా తర్వాత చూసుకో. మళ్ళీ ఇట్లా ఉన్నావు, నువ్వు చిన్న ఉన్నావు, నీ ఏజ్ కూడా చిన్నది. మరి ఇట్లా పబ్లిక్ ఇట్లా చేస్తే రక్షణ లేదు. ఇప్పుడు నార్మల్ పెద్ద పెద్దోళ్ళకే రక్షణ లేదు. మరి నువ్వు ఇంట్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, అవసరమా అని అడిగితే నేను నువ్వేం మాతో ఉండగా ఎందుకు చేస్తాడని బయటికి వెళ్తే నాతో పాటు మస్తు మంది ఒక 20-30 మంది ఉంటారు. మాతో 20-30 మంది ఉంటారు. మనకి ఎట్లయితే మన గ్యారంటీ
ఫస్ట్ ఆపోజిట్లో మన ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ ముంగట అయితే రానియాలిగా. ఎందుకు ఇప్పుడు ఇట్లా దుష్మని అవసరం? రౌడీజం చేద్దామని అనుకుంటున్నాను. మనం ఏం రౌడీజం చేయమన్నా, కుల్లం ఉంటా అందరితోని. అదే నువ్వు నీ మాటలలోనే కనిపిస్తుంది కదా, అంటే నువ్వు మాట్లాడేవి ఎట్లున్నాయంటే అరే ఎవడన్నా కొట్టినట్టు మాట్లాడుతున్నావు. అట్లా మాట్లాడే బదులు స్మూత్ గా మాట్లాడితే నీకు కూడా బాగుంటది కదా. నేను స్మూత్ గానే మాట్లాడుతున్నా, నాకేం లేదు అట్లా, స్మూత్ గానే మాట్లాడుతున్నా, ఏం దుష్మని లేదు ఎవరితోని. అందరితో మంచిగా ఉంటా, అందరితోని ఒక్కడంటే అందరితో మంచిగానే ఉంటా నేను. ఇది బోరాన్ అనే వాడు ఎందుకు తీయాలనుకుంటున్నావు? అసలు అసలు ఎట్లా తీసినా ఎట్లా ఆలోచన వచ్చింది? అది ఆలోచన అంటేనా, నేను చెప్పినా కదా అందరికి బోరాన్ అనుకుంటా పోతుండే. సరే వాడిపోయి మనం ఇట్లా యూజ్ చేద్దామని చెప్పేసి చేసినాం, అప్పుడు యూజ్ అయింది, అది బొరాన్ వచ్చేసింది అనుకో, అది వాడిపోయి ఫేమస్ చేసినారు. ఇప్పుడు నీకు బ్యాక్ సపోర్ట్ ఎవరున్నారు? చాలా అంటే ఇప్పుడు ఇంత చేసినావు, ఇంత చేస్తున్నావు, బ్యాక్ సపోర్ట్ ఎవరున్నారు అంటే ఏం చెప్తావు? జంగమెట్ల దేందరా గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, ఏ కేసులోకి పోయినా ఏ జైల్లోకి పోయినా ఇరిపించేస్తాడు, బయటకు పోయినా కూడా జల్లిపెట్టి సంతన్న ఏమున్నా చూసుకుంటాడు. కేడీలకే కేడి గుండాలకే గుండా. బయట ఉన్నా ఇంటికాడ జంగమెట్ల మన బస్సులో అంటే మా బస్సు మొత్తం సపోర్ట్ చేస్తారు. నాకు 4 దోస్తులు ఉన్నారన్న, అర్జున్, విశాల్, ఇంకా నాని, ఎడిటర్ అంటే నాని అన్న, అబ్బి, అర్జున్, శివరాజ్, ఏమున్నా వాళ్ళు చూసుకుంటారు. तो कितना ही बड़ा राउडी शीटर हूँ, कितना ही बड़ा पहलवान हूँ, वो तेरे बस्ती में बता ले, नहीं बोल के हमारे बस्ती में आके बताया ना, నాంతో కాపీ నా खलनायक रौडी टाइगर उठा के मारे तो उटक पटक, घुसा के मारे तो कसक कसक पचकड़ी. ఇంకా దోస్తులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు జైల్లోకి ఎందుకు పోయినావు అని అడిగితే ఏం చెప్తావు? అన్నా అది అయిపోయిందన్న, అది అన్పౌట్గా మనం దోస్తాన్ చేసినాం, అయిపోయింది ఇక అన్ని లైట్ అన్ని వదిలేసి మనం ఇంటికానే ఇక మమ్మీ డాడీ మాటలే. అసలు నువ్వు ఏ వయసులో జైల్లోకి పోయినావు? అసలు జైల్ లైఫ్ అంటే ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు నీ ఏజ్ ఉన్న వాళ్ళకి నువ్వే ఒక గుర్తింపు లెక్క చెప్పు వాళ్ళకి. బాయ్ జైలుకి పోతే మనం మన మమ్మీ డాడీని మిస్ అవుతాం, కానీ మనం చేసేది అయితే చేసేస్తాం బాయ్. మన డాడీకి పోయినాక మమ్మీ డాడీలకి అందరు మన ఫ్యామిలీ మెంబర్స్కి గుర్తు, వాళ్ళకి ఖరాబ్ పేరు దానికి ఇట్లా చేసుకోకూడదు బాయ్. మన లేక అందరితో మంచిగా ఉండాలి, ఏమున్నా మంచిగా చూసుకుంటారు వాళ్ళు. మమ్మీ డాడీతో సపోర్ట్ చేయరు, ఏమున్నా వాళ్ళకే చూసుకోరు. మళ్ళీ జైల్ లైఫ్ ఎట్లుంటుంది? అంటే వాళ్ళు ఎట్లా కొడతారు? జైలు ఏముంటుందా మా బాయ్ ఉంటుంది, కొడతారుగా బెల్ట్ తీసుకొని కొడతారు, ఇక ఆ బెల్ట్లో తీసుకొని కొడుతుంటే అబ్బా ఆ దెబ్బలు తింటేనే మనం అసలు ఉంటామో ఉండలేమో అని నిన్న అసలు అలాగే అయిపోతుంది నా స్టోరీ. చేతులు మొత్తం వాచిపోతాయి, అసలు నాకు ఏం అర్థం కాలే ఆడ కొట్టినప్పుడు అయితే. చిన్న వయసులో దెబ్బలు తిన్నానా ఎట్లా అనిపిస్తుంది? అయితే ఇక మనకి మనం వచ్చినాం, మనం చేసినాం, మనకు అర్థమైపోయిన స్టోరీ ఆడ. వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు వినుకోరు, ఇక వాళ్ళు బి చేద్దాం రౌడీజం చేద్దాం అని పోతురు. చేసినాం వదిలేసినామా మేము బి పోతే ఆ దెబ్బలకైతే అసలు ఆడ ఉన్నామా లేదామని చెప్పేసి అనిపిస్తుంది ఆడ. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు నువ్వు ఇప్పుడు మంచి బోరాన్ అనే వాడిది షాప్లో పని చేసుకుంటున్నావా? షాప్ మీద షాప్ మనదేనా? అది మన అన్నదే, మనదేం లేదు, మన షాప్ ఉన్నది. మంచి పేరు వచ్చిందని చెప్పేసి మా మమ్మీ డాడీ మాకు సపోర్ట్ చేస్తారు. ఏ జైలుకి పోయినా మా డాడీ మా మమ్మీ వచ్చి ఇరిపించేస్తారు. ఇప్పుడు మళ్ళీ జైల్లోకి పోదాం అనుకుంటున్నావు కొట్లాడి? లేనా, వద్దు, జైలు లైఫ్ వద్దు. సపోర్ట్ ఉంటుంది మమ్మీ డాడీది, ఇప్పుడు ఎక్కడ పోయినా మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది అట్లా అని చెప్పి ఓన్ పడితే అని కొట్టలేము కదా. కొట్టలేమన్నా, ఎందుకు ఏమున్నా మంచిగా చూసుకుంటారన్నా, ఏం జైలు అన్ని లైట్ స్టడీస్ చేసుకుంటున్నామన్నా, ఆ స్టడీస్లోనే కంటిన్యూ అవుతా పోతా. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎన్ని రోజులు అయింది? నిన్న ఓపెన్ చేసి ఒక 1 year అవుతుందన్నా. 1 year అవుతుంది. 1 yearలో నువ్వు ఎప్పుడు నార్మల్గా ఎప్పుడు ఫేమస్ అయిన ఉండేవాడు? ఏమంటారన్నా, ఇది దసరా ముంగట్నే అయిందన్నా, అది ఇట్లా బోరాన్ అనుకుంటా, అది ట్రెండ్ అయిపోయింది, ఇక ట్రెండ్ అనుకుంటా అయిపోయిందన్న, అది ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తూనే ఉంటావా, లేకపోతే మధ్యలో ఏమైనా ఇష్యూ వల్ల ఆపేస్తావా? ఏం లేనా, ఏం ఇష్యూ వచ్చినా మనం ఒక వీడియో మాత్రం పక్కా పెడతాం. సరే బ్రో, ఇప్పుడు వచ్చేసి నువ్వు టాటూ వేసుకున్నంత లవర్ ఉందంట నీకు, నిజమా అది? నిజమేనా, ఉంది. ఎట్లుంటుంది మళ్ళీ ఇంత చిన్న ఏజ్లో లవర్ ఉంది నీకు, ఎట్లా రొటేట్ అవుతుంటుంది? ఇప్పుడు పెద్ద పెద్దలో విడిపోతున్నారు, మళ్ళీ నీకు ఎట్లా అనిపిస్తుంది? నాది వచ్చేసి 9 years లవ్ స్టోరీ అన్నా. 9 years లవ్ స్టోరీ మంచిగా కంటిన్యూ అయినా,
ఆమెతోనే కంటిన్యూ అవుతా ఏమున్నా ఆమె 9 years లవ్ స్టోరీ అంటున్నావు అంటే ఆ పిల్ల ఎట్లా చూసుకుని నేను ఇంతవరకు మంచి అమ్మ లేక అమ్మ తర్వాత అమ్మ లెక్క చూసుకుందా నా పిల్ల అయితే మైనా మైనా గుండెల్లో నా గూడు ఏం తక్కువ చేయలే మంచి సపోర్ట్ ఇచ్చింది ఆ పిల్లవి ఏమున్నా ఇట్లా చేయకు అట్లా చేయకు మీ మమ్మీ డాడీ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు మంచి సపోర్ట్ ఇచ్చిందా నా పిల్లవి వాళ్ళ ఇంట్లో తెలుసా మళ్ళీ మీ ఇంట్లో కూడా తెలుసా అయినా నా గొడవలేగా ఏం చెప్పలేకపోతున్నా గొడవలు అయితే అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు చేసుకుంటారా పెళ్ళి లేకపోతే లైట్ చేస్తే ఆమెకే చేస్తానా లేకపోతే లేదు పెళ్ళి పెళ్ళి వద్దు చేస్తే ఆ పిల్లకే చేసుకుంటా పేరు చెప్పగలుగుతావు కదా పేరైతే చెప్పానా పేరు ఫలక్నామా బ్రిడ్జ్ మీద రీసెంట్గా 1 year అవుతుందేమో మస్తు మంది అవుతా మీరందరు కలిసి ఒకరిని కొట్టిరంట అసలు దేనికి కొట్టిరు అట్లా అందరైతే కొట్టలేనా నేను మా దోస్తులం కొట్టినాం ఒక 3-4 కొట్టినాం ఎందుకు కొట్టినాం అంటే అన్న ఆడు ట్రోలింగ్ చేశాక అమ్మ అక్కలని తిట్టిండు అమ్మ అక్కలని తిట్టంగానే ఆయనకి ఇంట్లోకి వెళ్ళి దొరికిండు ఆయన ఇట్లా బస్సులోకి వెళ్ళి పోతుంటే దొరికినప్పుడు బ్రిడ్జ్ కాడ పట్టుకొచ్చి మాట్లాడుతుంటే అరే తురే మాట్లాడేసిండు అమ్మ అక్కలని తిట్ట మస్తు కొట్టేసినాం మన అట్లా కొడితే మళ్ళీ మంచిదా ఇంట్లో రోడ్డు మీద కొట్లాడడం మంచిదా అని అడిగితే ఏం చెప్తావు అన్న వాళ్ళవి అమ్మ అక్కలని తిట్టడం మంచిదా అన్న తిట్టడం మంచిదా మంచి మాట్లాడి ఇద్దరు మాట్లాడతాం ఎవ్వరని ఉండని ఏమున్నా మంచి అమ్మ అక్కలని నేనైతే అక్క అని రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళ మమ్మీ ఉన్నా మమ్మీ అని పిలుస్తా వాళ్ళ అక్క అని పిలుస్తా కానీ మనం గలీజ్ మాటలు అయితే మాట్లాడంగా వాడు ఎట్లా మాట్లాడిండో అట్లా మాట్లాడుతున్నాం అదే ఇప్పుడు వీడియోలో అయితే మీరు కొట్టింది ఒకటే కనబడ్డది వాడు తిట్టింది అయితే పెట్టలేడు కదా చేసినామా మేము చూపించేసినాం వాళ్ళకి ఇట్లా మెసేజ్ వాయిస్ మెసేజ్ చేసిండు వాయిస్ మెసేజ్ మనం కెమెరా ముంగట పెట్టి ఆయనకి చేసినాం అంతే కోటింగ్ ముందు చూపించేసినాం ఇప్పుడు ఫలక్నామా గుడి కాడ దాదాగిరి చేస్తారంటే మీరే అని విన్నా నిజం అది ఆడైతే ఏం చేయమన్నా గుడి కాడ అయితే ఏం చేయం మాతో ఎవరైతే హుషారీలు చేస్తారా ఫలక్నామా వాళ్ళే అచ్చంకులు లగాదాలే నామతో కాఫీ అయినా లగ్నే వాళ్ళే దేక్ ఎంతమంది రౌడీస్ ఉన్నని మేము ఏమున్నా మంచి మాట్లాడతాం ఎవరున్నా ఎవరు ముంగట ఎవరు ఆపరేట్ ఎవరున్నా మంచి మాట్లాడతాం మనం మరి ఇప్పుడు డైలాగ్ అయితే కొట్టినావు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటారు మన శ్రీకాంత్ అన్న డైలాగ్ నుంచి శ్రీకాంత్ అన్న తెలుసా మళ్ళీ శ్రీకాంత్ అన్న ఎందుకు తెలియనా మనకి శ్రీకాంత్ ఎంత మంచి ఉండే ఆ మనిషికి ఇట్లా అయిపోయిందంటే తెలియగానే సెకండ్ ఒక 20 minutes ఆడుండేనా ఫలక్నామాకి వెళ్ళి కాచిగూడ కానీ యారే హైదరాబాద్ రఫాడిచ్చే గల్లీ రౌడీస్ 20 minutes ఉండే ఆడ వాళ్ళ ఇష్టం కదనా మేము అసలు ముగ్గురం పోయినాం అన్న నేను అమర్ అర్జున్ అని ఉంటాడు ముగ్గురం పోయినాం ఆడ ఇట్లా కాగానే అసలు మేము అట్లా ఎక్స్పెక్ట్ బి చేయలేమన్నా ఇట్లా అయిందని చెప్పేసి శ్రీకాంత్ అన్న మిస్ కానీ చాలా అంటే చాలా ఇదైనామన్న ఇప్పుడు మీకు గుడి ఫేమస్ అయిపోయింది ఫలక్నామా పేరు నలుమూలల్లో వినిపిస్తుంది అసలు మీకు ఏమనిపిస్తుంది అట్లా అన్నా తెలుసు అన్న ఫలక్నామా కాళికామాత అయితే అందరికీ మంచిగా చేస్తుంది వారికి ఏం చెడ్డ చేస్తలే ఏం కోరిక అడిగినా ఇచ్చేస్తుంది అమ్మవారైతే నిలబడి చూస్తుందిరా బుడల కింద బద్దల చూసి మురిసిపోతుందిరా ఇప్పుడు మళ్ళీ బార్గేట్లు వేసారు రీసెంట్ గానే మళ్ళీ దానికి ఏం చెప్తారు మళ్ళీ మీరు పోయి కొట్లాడుతురా దానికి ఏమన్నా జడ్జ్ చేస్తారా చేయాలన్నా ఆ ప్లేస్ ఎట్లా తీసుకుంటారన్నా ఆ కాళికామాత ప్లేస్ ఎట్లా తీసుకుంటారు ఏమున్నా కొట్లాడి మనం ఎట్లా పౌరాణం చేసి మొత్తం ఏమైనా చేసి మొత్తం గుడికి మాత్రం మంచి చేయాలి మళ్ళీ మీరు పోయి ఇట్లా అయితేనే ఉన్నాయి కొట్లాడలు అయితే మొన్న నుంచే స్టార్ట్ అయినాయి ఆ బార్గేట్లు కూడా ఆల్రెడీ వేసేసారు అది తిప్పాలన్నా ఎట్లయినా తిప్పాలి నేను పట్టుకోతా ఇవ్వనో పట్టుకోతాయా మా గుడి అది మా గుడికి ముస్తే ఎట్లా అమ్మ అయితే ఏం అడిగిన ఇచ్చింది అమ్మకి మేము మాత్రం అది మాత్రం చేయలేమా చేయాలి పక్క చేయాలి పోతాం ఎంతమందినా పోతాం చెట్టు కింది దొరసానికి ఊడల జడలు వెలిగే వానికి మెసేజ్ చేసిన సెకండ్స్ రిప్లై ఇస్తాను నా కాల్ అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నీకు పాస్వర్డ్ ఇస్తా మొత్తం చెక్ చేయాలి చలో చూసేది కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అప్పటిదాకా బాయ్.